హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓ మై గాడ్, ఇప్పుడు ఇదే మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అయితే నార్మల్ స్టార్ హీరో నుండి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయిన ప్రభాస్ అంటే చాలా మందికి ఇష్టం. మరీ ముఖ్యంగా ఆయనతో పనిచేసే వాళ్ళు ప్రభాస్ మంచితనం గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఫుడ్ షేర్ చేసుకుంటాడని, నవ్వుతూ మాట్లాడిస్తాడు అని, సరదాగా కలిసిపోతాడని ఇలా పాజిటివ్గానే చెప్పుకుంటారు. అయితే ప్రెజెంట్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో పెళ్లి వార్త ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంటుంది. అయితే 40 ఏళ్లు దాటినా ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గానే ఉన్నాడు తప్పిస్తే ఫ్యామిలీ మ్యాన్ అవ్వలేదు. పోనీ ఇప్పుడు కాకపోయినా మరి కొన్ని నెలలకైనా ఈయన పెళ్లి చేసుకుంటాడా లేదా అనే ఆశపడుతున్నారు రెబల్ అభిమానులు. బిగ్ షాకింగ్ మ్యాటర్ ను బయటపెట్టి నిరాశ మిగిల్చారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే మంచి అని, ఆయన జాతకంలో దోషం ఉందని, దీనికి కారణంగానే ఆయన పెళ్లి ఆలస్యం అవుతుందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే మంచి పని అని, ఆయన జాతకంలో దోషం ఉందని, దీనికి కారణంగానే ఆయన పెళ్లి ఆలస్యం అవుతుందని, ఒకవేళ ఈ తిప్పలు అధిగమించి కూడా ఆయన మాట వినకుండా పెళ్లిపీటలు ఎక్కితే హీరో ఉదయ్ కిరణ్ పరిస్థితే ప్రభాస్ కి కూడా పడుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు. ఇప్పటి వరకు ఆయన అనేక మంది సెలబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యం నిజమైంది. దీంతో ప్రభాస్ కూడా ఉదయ్ లాగానే సగంలోనే సూసైడ్ చేసుకుంటాడా అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీంతో వేణుస్వామి అన్న వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. చూసారుగా, మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.